హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము మా ఆఫీస్ వాళ్ళతోటి టీమ్ అవుటింగ్కి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఈసారి మాన్వితను కూడా తీసుకెళ్తున్నాను. ఎందుకంటే మేము వెళ్ళేది ఇక్కడ గచ్చిబౌలిలో ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ అని బార్బిక్యూ అండ్ గ్రిల్ కొత్తగా పడింది. ఆల్మోస్ట్ ఒక 6 months అవుతుంది. సో అది కూడా రివ్యూస్ అవన్నీ బాగున్నాయి కదా, ఒకసారి వెళ్దాం అనుకున్నా. మాన్వితను తీసుకెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ కిడ్ జోన్ అది ఉందన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకసారి వెళ్తే మనకు కూడా ఐడియా ఉంటుంది, ఏంటి బాగుంటుందేమో నచ్చుతుందేమో అని చెప్పేసి అనుకొని వెళ్దాం అనుకుంటున్నా. సో వెళ్ళి అక్కడ చూడాలి, ఎలా ఎంజాయ్ చేయగలుగుతా, తను నాతో ఎంత కోఆపరేట్ చేస్తుంది అనేది చూడాలి. అండ్ ఇది ఎంట్రన్స్. అందులోనూ November 15 నుంచి November 30 వరకు మంచి ఆఫర్ రన్ అవుతుంది. జాయికా ఆఫ్ నిజామ్స్ అని చెప్పేసి. అంటే ఏం లేదు, రెసిపీస్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి అండ్ చాలా ఎక్కువ రెసిపీస్ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి చాలా మెనూ అనేది చాలా పెద్దగా ఉంటుంది జైకా ఆఫ్ నిజామ్స్లో. ఒకసారి వెళ్తే బాగుంటుంది. అంబియన్స్ అయితే చాలా 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 బాగుంది. చాలాసార్లు బార్బిక్యూ నేషన్స్ అని ఏబీస్ అని అబ్జల్యూట్ బార్బీస్ అని 3Bs అని బార్బిక్యూ స్పైస్ బార్బిక్యూ హాలిక్ ఇవన్నీ చూసాము. ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ బార్బిక్యూయే, కానీ చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్లో లెఫ్ట్లో చూసారు కదా, సెలబ్రేషన్స్ టైంలో అలా కూర్చోబెడతారు. ఇంకా చాలా సెలబ్రేషన్స్ అయ్యే వీడియోలు చూపిస్తాను మీకు. చాలా యూనిక్గా ఈ వాటర్ బాటిల్, ఇది మనం అక్కడ టేబుల్ పైన ప్రొవైడ్ చేస్తారు కదా, అది దాంట్లో పుదీనా స్టెమ్ వేసారు అనమాట. ఎందుకనేది అస్సలు ఐడియా లేదు, బట్ వాటర్ అవే మన డ్రింకింగ్ వాటర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎక్కడైనా వాటర్ బాటిల్స్ పెడతారు, లేదా మనం వాటర్ బాటిల్స్ కొనాలి. చాలా డిఫరెంట్గా ఉండే పుదీనా వేసి ఉంచడం అనేది. అండ్ ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే లావా స్టోన్. బేసిక్గా గ్రిల్ అనేది కామన్, బార్బిక్యూ గ్రిల్ అనేది కామన్. సో లావా స్టోన్ పైనే మనకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెడతారు అక్కడే. అది ఆల్రెడీ అది హాఫ్ కుక్డ్ ఉంటుంది, మళ్ళీ ఇంకొద్దిగా హీట్ అవుతుంది అంతే లావా స్టోన్ పైన. ఇంకేం పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఆల్రెడీ వాళ్ళు కుక్ చేసే తెస్తారు. సో నాన్ వెజ్ సపరేట్, వెజ్ సపరేట్ తీసుకున్నాము. వెజ్లో వెరైటీస్ పెద్దగా ఏం డిఫరెన్స్ లేవు. నాన్ వెజ్ అయితే చికెన్, ఫిష్, మటన్ ఇవి కాకుండా వాళ్ళు తెచ్చి చాలా సర్వ్ చేస్తూనే ఉంటారు. కబాబ్స్ అని ఇంకోటని ఇంకోటి. బట్ చాలా బాగుండే. అంబియన్స్ అయితే నాకు చాలా నచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. వెజ్లో వచ్చి పన్నీర్ అండ్ మళ్ళీ మష్రూమ్ అని చెప్పి, బేబీ కార్న్, క్రిస్పీ కార్న్, అట్లా చాలా డిఫరెన్స్ ఉండే. ఇది ఏంటంటే కిడ్ జోన్ దగ్గరికి వెళ్తున్నా. అసలు ఏంటి కిడ్ జోన్ అన్నారు కదా, చూద్దామని చెప్పేసి వెళ్తున్నా అనమాట. అక్కడ చూసారా, చిన్నప్పుడు మనకి ఇంటి ముందు వచ్చేది ఐస్ క్రీమ్ది పెప్సీ ఐస్ క్రీమ్ స్టాల్, అతను అనమాట. రెస్టారెంట్ మొత్తం తిరుగుతూనే ఉంటాడు పిల్లల కోసము పెప్సీ ఇవ్వడానికి. ఇక్కడ ఉంది ఇంకోటి ఉంది. కలరే అకి మిస్ నువ్వు కలర్ సెకండ్. నీది హక్కులు, ఇది ఇది నాది నాది. చాలు 2 చాలు 2 చాలు. అలా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి వాళ్ళకి మంచిగా డైనింగ్ టేబుల్, అక్కడ టీవీ అండ్ పిల్లలు ఆడుకోవడానికి లైక్ క్రేయాన్స్ డ్రాయింగ్ వేయడానికి వాళ్ళు డ్రాయింగ్ పేపర్స్ ఇవ్వడం. పక్కనే మళ్ళీ కిడ్ జోన్లో వెరైటీ ఆఫ్ ఫుడ్ పిల్లలకు సంబంధించిన లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్, చాక్లెట్ ఫౌంటైన్, కేక్స్, పాప్కార్న్, ఫ్రూట్స్, చాక్లెట్ నటీస్, పాస్తా, మిల్క్ షేక్, ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉండే. బాగుంది. ఈ కైండ్ ఆఫ్ కిడ్ జోన్ ఉన్నది ఏ బార్బిక్యూలో ఇవ్వరు. బికాజ్ బార్బిక్యూ ఇస్ ఇంకోటి ఏంటంటే ఫుల్ రష్ ఉంటుంది, వెళ్ళిపోవాలి 4 hours 2 hours తినేసి వెళ్ళిపోవాలి అంటారు. బట్ ఇక్కడ అస్సలు రష్ లేదు.
ఆన్లైన్లో డైనోట్లో ఎక్కడైనా టేబుల్ బుక్ చేసుకోవచ్చు. వెంటనే వచ్చినా కూడా టేబుల్స్ అవైలబుల్ చాలానే ఉన్నాయి. స్పేస్ చాలా ఎక్కువ ఉంది. సో టేబుల్ బుక్ చేసుకోవచ్చు, హ్యాపీగా రావచ్చు, వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసుకొని స్టార్టర్స్ అయిపోయాక మెల్లిగా పిల్లల్ని తినబెట్టి పిల్లల్ని కిడ్స్ జోన్లో చూసుకొని దెన్ ఆఫ్టర్ ఫుడ్ మళ్ళీ మెయిన్ కోర్స్ అట్లా తీసుకోవడం. అండ్ చాలా వెరైటీస్ ఉంది. డెజర్ట్లో స్పెషల్గా చాలా వెరైటీస్ ఉన్నట్టు అనిపించినాయి. ఎందుకంటే కిడ్స్కి సపరేట్గా డెజర్ట్స్ కొన్ని ఉన్నాయి అండ్ మనకి ఇచ్చే కేక్స్ స్వీట్స్ అవన్నీ డెజర్ట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి వెరైటీస్ ఎక్కువ అనిపించినాయి కంపేర్ టు మెయిన్ కోర్స్ అండ్ స్టార్టర్స్. అవి కూడా బాగున్నాయి. నాట్ టూ స్పైసీ, నాట్ టూ గ్రిల్డ్, చాలా డిఫరెంట్గా ఉండే. మళ్ళీసారి వెళ్ళాలనుకుంటున్నాను. నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోయినా బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ కొంచెం క్లిప్స్ యాడ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇంకా మళ్ళీసారి వెళ్ళినప్పుడు డీటెయిల్డ్గా ఎక్కడ ఏముంటాయని చెప్పొచ్చు. ఇది న్యూ ఓపెనింగ్ కాబట్టి చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అనమాట మనకి డిఫరెంట్గా చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ కర్రీ అవన్నీ కామనే మనకి. అండ్ చికెన్ హలీం ఉంటుంది. అండ్ వెజ్లో కూడా పెద్దగా ఏం డిఫరెంట్గా ఏం లేవు. మెయిన్ కోర్స్ అయితే కామనే, బిర్యానీ, నూడిల్స్, సాంబార్ రైస్, కర్డ్ రైస్, ప్లెయిన్ రైస్, అట్లా 2-3 ఐటమ్స్ అంటే లైక్ అరౌండ్ 10 ఐటమ్స్ ఉన్నాయి మెయిన్ కోర్స్లో. నీకున్నాయా ఇంట్లో ఉన్నాయా? ఇది ఎప్పుడు ఉన్నాయా నీకు? సో ఫుడ్ అయిపోయింది. చూసారు కదా అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి అనమాట. బర్త్డేస్
యానివర్సరీస్ ఇంకా ఏ సెలబ్రేషన్స్ అయినా వాళ్ళు చేస్తారు. సో స్పెషల్గా అక్కడ కింగ్ చైర్ అండ్ క్వీన్ చైర్ అని ఉన్నాయన్నమాట. దానికి తగ్గట్టు కూర్చోబెట్టేసి మనకు మంచి క్యాప్ ఇచ్చేసి ఆ క్యాప్ తోటి కేక్ అరేంజ్ చేస్తారు. బాగుంది కేక్ కూడా, డిఫరెంట్గా కొద్దిగా బెటర్. మేనేజర్ వాళ్ళకి మా పాప చాలా నచ్చింది, అందుకే అక్కడ మీకు క్లిప్ యాడ్ చేశాను. ఏంటంటే తను అక్కడ కూర్చుంది, ఫోటో తీద్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకునే లోపల వాళ్ళు తన దగ్గరికి వెళ్ళిపోయి తనకి గాగల్స్ పెట్టుకోవడం చెప్పడం కానీ, తను డాన్స్ చేస్తుందని సాంగ్స్ పెట్టడం కానీ చాలా బాగుండే. కోఆపరేట్ చాలా చేశారు, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా వెళ్ళండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.